త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. బ్రేకింగ్ న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరిలో హత్యకు గురైన మదనపల్లి యువకుడు ఆవుల నరసింహుల మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. నరసింహులను నిందితులు కాళ్ళు చేతులు కట్టి నోటికి ప్లాస్టిక్ వేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా సిఐ వెంకటరమణ తెలిపారు. నరసింహులు తమలో ఒకరైన నాగరాజు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే కక్ష పెంచుకున్న నాగరాజు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిఐ వివరించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న నాగరాజు, కత్తి నరసింహులు, నారాయణ స్వామి, మునిరాజును అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో హత్యకు గురైన మదనపల్లి యువకుడు ఆవుల నరసింహులు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. నరసింహులను నిందితులు కాళ్ళు చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా సిఐ వెంకటరమణ తెలిపారు. అయితే నరసింహులు తమలో ఒకరైన నాగరాజు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే కక్ష పెంచుకున్న నాగరాజు ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా సిఐ వివరించారు. ఈ ప్రధాన కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న నాగరాజు, కత్తి నరసింహులు, నారాయణ స్వామి, మునిరాజును అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తూ ఉన్నాం ఇటు మదనపల్లిలో ఒక నరసింహులు అనే ఆయనకు సంబంధించి హత్యపై పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇటు పోలీసులు ఎటువంటి వివరాలు తెలుపుతున్నారు, పోస్టుమార్టం అనంతరం ఎటువంటి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? మదనపల్లి రూరల్ మండలం రామాపురానికి చెందిన నరసింహులు తాంత్రిక విద్యలతో పాటు నాటు మందులు తయారు చేసేవాడు. ఇతని స్నేహితుడు నాగరాజు గాని ముదిరాజు ఇతనితో సన్నిహితంగా ఉండేవారు. వీరు కలిసి తాంత్రిక పూజలకు కలిసి వెళ్లేవారు. ఈ సందర్భంగా ఏదైతే నాగరాజు తన భార్యతో ఏదైతే నరసింహులు సన్నిహిత సంబంధం నేర్పుతున్నాడని భావించి అతని మీద కక్ష పెంచుకున్నాడు. గత అక్టోబర్ 27వ తేదీన ఇతని హత్యకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఏదైతే శ్రీనివాసం మంగాపురానికి సంబంధించి చంద్రగిరి మండలం శ్రీనివాసం మంగాపురం సమీపంలో ఒక తాంత్రిక పూజలు చేయాలి, నువ్వు వెళ్ళు అక్కడ నేను చెప్పానని చెప్పి అతన్ని మదనపల్లిలో బస్సు ఎక్కించిన తర్వాత నేరుగా అతని వెనుక మరో బస్సులో వీరు కూడా అక్కడికి చేరుకున్నారు. శ్రీనివాసం మంగాపురంలో దిగిన తర్వాత వీరు ఓ ద్విచక్ర వాహనంలో నాగరాజు ముదిరాజులు కలిసి నరసింహులను ఒక మామిడి తోటలోకి తీసుకెళ్లి అతని కాళ్ళు చేతులు కట్టివేసి నోటికి ప్లాస్టర్ వేసి అతన్ని చంపివేసి దారుణంగా అతన్ని అక్కడే ఒక తోటలో ఒక మారుమూల పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. అయితే భర్త కనిపించకపోవడంతో ఆచూకీ కోసం ఆమె 3 రోజుల పాటు ప్రయత్నించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మొదట్లో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3వ తేదీన కేసు ఫైల్ అయింది. ఆ కేసు ఫైల్ అయిన తర్వాత పోలీసులు ఏదైతే నాగరాజు ముదిరాజులను మొదటిసారి పిలిపించి విచారిస్తే తమకు తెలియదని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరోసారి ఏదైతే నాగరాజుకు సంబంధించి ఫోన్ కాల్ డేటాను ట్రేస్ చేశారు, అదే విధంగా నరసింహుల యొక్క ఫోన్ కాల్ డేటాను ట్రేస్ చేశారు. ఇద్దరి కాల్ డేటాలు ఒకే రకంగా ఉండడం 27వ తేదీన చివరిగా నరసింహులు మాట్లాడేందుకు కూడా నాగరాజుతోనేనని గుర్తించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అతన్ని పూర్తి స్థాయిలో విచారించారు. 2 రోజుల క్రితం ఇతను ఏదైతే నాగరాజు, ముదిరాజు, సత్యనారాయణ అనే ముగ్గురు కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారని కూడా బయటపడింది. నాగరాజు, ముదిరాజులను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత శ్రీనివాసం మంగాపురం సమీపంలోని ఒక మామిడి తోటలో హత్య చేసి పూడ్చిపెట్టామని చెప్పారు. తర్వాత అతన్ని ఆ మృతదేహాన్ని ఈ రోజు ఏదైతే నిందితుల సమక్షంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో వెలికి తీశారు. ఆ మృతదేహాన్ని వెలికి తీసిన తర్వాత అక్కడే పంచనామా నిర్వహించి శరీర అవశేష భాగాలను అప్పగించారు. గతంలో ఏదైతే పాకాల అటవీ ప్రాంతంలో కూడా ఇలాంటి వివాహేతర సంబంధానికి సంబంధించి ఓ హత్య జరిగింది. ఇదే విధంగా నోటికి ప్లాస్టర్స్, చేతులకు కాళ్ళు చేతులు కట్టివేసి నోటికి ప్లాస్టర్స్ వేసి కూడా హత్య చేసిన నేపథ్యం. అదే కోణంలో ఇక్కడ కూడా హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ హత్యకు కారణము వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానం మీదనే ఈ హత్యకు నాగరాజు, ముదిరాజులు పాల్పడినట్లు వారిద్దరిని అదుపులోకి తీసుకుని వారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. సో మొత్తానికి ఇటు తిరుపతి జిల్లా చంద్రగిరిలో హత్యకు గురైన మదనపల్లి యువకుడు ఆవుల నరసింహులు మృతదేహానికైతే పోస్ట్ మార్టం పూర్తయింది. ఇటు ఈ హత్యకు సంబంధించి అంటే కావాలని హత్య చేశారు, ఈ హత్యకు సంబంధించి వివాహితరమే కారణము అంటున్నట్లుగా కూడా ఇటు పోలీసులు అయితే వెల్లడించారు.